అదే మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళనమాట. ఇతను నా ఫ్రెండ్, నేను సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఎస్, వీడు అతనికి ఫ్రెండ్, ఈడు సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. కానీ ఊర్లో ఆడవాళ్ళందరికీ ఇతను అంటే చాలా ఇష్టం. అది ఏంటో నాకు ప్రాబ్లం అంటే, ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కానీ ఎందుకు ఈయన సంతోషం అంటే మీకు ఎందుకు నచ్చడు? ఎందుకంటే అందంగా ఉంటాడు, 6 ప్యాక్, అమ్మాయిలందరూ అతనితోటి మాడుతుంటారు, అందుకని నాకు నచ్చదు. నీకు మాత్రం ఏం తక్కువ. ఇప్పుడు బయట అదే రంగబలి అంటే రంగస్థలంలో బాహుబలిలో బలి తీసి పెట్టారు, రంగబలి అంటున్నారు. సో దానికి మనకి చెప్పాలి, బయట చాలా మంది అదే అంటారు. నేను నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ సినిమా టైటిల్ అంటే పుష్కర్ అనమాట. అంటే పుష్కర్ అంటే పుష్పాల పుష్ప త్రిబుల్ పుష్కర్. సో నెక్స్ట్ సినిమా కూడా అలాగే బాహుస్థలం. రంగబలి అంటే ఒక సెంటర్ నేమ్ అన్నా, దాని గురించి నా టైటిల్ పెట్టాము. బట్ అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. అండ్ 2 బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ మాది వచ్చిన వల్ల అది ఇంకా మంచి ప్లస్, చాలా మంచి పాజిటివ్ వైపు వస్తుంది. అవును. సో ఈ సెంట్రల్ విషయం ఏంటి అసలు? అదొక సెంటర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎవరన్నా? మాది అమలాపురం. మీ ఊర్లో ఫేమస్ సెంటర్? అవును, అమలాపురం దగ్గర గడియార్ సెంటర్ ఉంటుంది, గడియార స్తంభం ఉంటుంది, అది బాగా ఫేమస్. ఇంక ఏది ఉన్నా ఇంకా అక్కడ గడియారం లేకపోయినా సరే గడియార సెంటర్ అంటారు దాన్ని. అదే అవి పని చేయవు, ఆ గడియారాలు పని చేయవు, అయినా సరే గడియార సెంటర్. సో ఇది మందు కూడా రంగబలి అని ఒక సెంటర్ అనమాట. సో అది సెంటర్ నేమ్ మీద నుంచి ఒక కథ.